హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో తండూరి చికెన్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు తండూరి చికెన్కి కావాల్సిన మసాలాని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ తండూరి మసాలా, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్కి దీన్ని పట్టించుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్కి నేను ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్కి మసాలా పట్టించేటప్పుడు ఈ మసాలా గ్రేవీ పీసెస్లోకి వెళ్ళి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మసాలా మొత్తం బాగా పట్టాక దీనిపైన లిడ్తో క్లోజ్ చేసి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీలోకి ముందు 2 కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి తీసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బియ్యం అనేది సాగుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కాగాక 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 స్టార్ పువ్వులు, కొద్దిగా షాజీరా, 2 యాలుకలు, కొన్ని మిరియాలు, జావిత్రి, అలాగే కొన్ని లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కొద్దిగా సువాసన వచ్చేదాకా వేయించుకుని దీనిలోకి 5 నుంచి 6 పచ్చిమిరపకాయల్ని స్లైసెస్ కింద కట్ చేసి దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీనిలోకి ఆనియన్స్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని 1 కప్పు వరకు తీసుకుని దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా ముందే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా 3.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు రైస్ అనేది ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా వాటర్ పోసుకున్నాక వాటర్ని కొద్దిసేపు మరిగించి దీనిలోకి బాస్మతి రైస్ని వేసుకోవాలి. అలాగే దీనిలోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుని మూత పెట్టి 90% బిర్యానీని ఉడికించుకోవాలి. బిర్యానీ ఉడికేలోపు మనం తండూరి చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మసాలా వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక చికెన్ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా దానిలో పెట్టి వేయించుకోవాలి.
ఈ చికెన్ ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ లెగ్ పీసెస్ ఒకవైపు బాగా కాలి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా కాల్చుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తండూరి లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని మనం బిర్యానీ ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా, బిర్యానీ 90% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన తండూరి లెగ్ పీసెస్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా బిర్యానీకి మధ్యలో ఖాళీ ఉంచి చుట్టూ లెగ్ పీసెస్ని పెట్టుకోవాలి. దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బిర్యానీకి స్మోక్ ఫ్లేవర్ ఇస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్మోక్ ఫ్లేవర్ని కూడా మనం చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఒక ప్లేట్ పైన చిన్న బొగ్గు ముక్కని కాల్చి దానిపైన కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీలో పెట్టి పైన మూత పెట్టి ఆ స్మోక్ని ఒక 5 నిమిషాల పాటు బిర్యానీకి పట్టనిస్తే ఫ్లేవర్ అనేది బిర్యానీ మొత్తం పడుతుంది. చూసారు కదా, వేడి వేడిగా తండూరి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా ఇదే విధంగా తండూరి చికెన్ బిర్యానీని ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ కూడా పక్కాగా అలాగే ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.